హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఇంటర్కి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ పేపర్ 1A దానికి సంబంధించినటువంటి ఆన్సర్ కీ అనేది వచ్చింది. సో మీరు రాసిన ఎగ్జామినేషన్లో పేపరు ఈ ఆన్సర్ కీతో పోల్చుకుంటే మీకు ఎన్ని మార్కులు వస్తాయి అనేది మీరు ఇంచుమించుగా ఒక ఎక్స్పెక్టేషన్కి రావచ్చు. సో అసలు ఆన్సర్ కీ ఎలా ఉంది దానికి సంబంధించి ఈ వీడియోలో మనం షేర్ చేసుకుందాం. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎందుకంటే ప్రతి ఎగ్జామ్ పేపర్ తరకు ఆన్సర్ కీస్ అనేవి మీకు నేను షేర్ చేస్తుంటాను. దాన్ని బట్టి మీరు ఎక్స్పెక్టేషన్ మీకు ఎన్ని మార్కులు వస్తాయనేది కూడా మీకు ఒక ఎక్స్పెక్టేషన్ అనేది ఖచ్చితంగా మీకు తెచ్చుకోవచ్చు. ఏపీ ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి మ్యాథ్స్ పేపర్ 1Aకి సంబంధించి స్పాట్ వాల్యుయేషన్ అనేది ఈరోజే స్టార్ట్ అయింది. ఈరోజు 17వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. సో ఇంచుమించుగా ప్రతి జిల్లాకు కూడా దాదాపు 50,000 పేపర్స్ మ్యాథమెటిక్స్కి సంబంధించి వచ్చాయి. అంటే మ్యాథ్స్ 1A 1B 2A 2B ఇలా పేపర్స్ వచ్చాయి. సో ఇందులో ఫస్ట్ 1A పేపర్ని ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తున్నారు. 1A పేపరు ప్రతి దగ్గర కూడా ఇంచుమించు ఒక 4-5 డేస్ వరకు 1A పేపర్ ఉంటుంది. కొద్ది పెద్ద సెంటర్స్ అయితే దాదాపు ఒక 1 వీక్ కూడా ఉండొచ్చు. సో 1A పేపర్ అయిన తర్వాత 1B పేపర్ అనేది స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత 2A పేపర్ 2B పేపర్ ఇలా ఒక సిరీస్గా వాళ్ళు వెళ్తారు. అయితే ఈరోజు 1A పేపర్కి సంబంధించి మనకి ఆన్సర్ కీ అనేది సీనియర్ లెక్చరర్స్ అందరూ కూడా కలిపి తయారు చేసి ఒక ఆన్సర్ కీ తయారు చేశారు. ఆ కీ ప్రకారంగా పేపర్ వాల్యుయేషన్ అనేది ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది. కాకపోతే ఈరోజు మొదటి రోజు కాబట్టి కొన్ని ఫ్రేమ్ చేయడం, ఒక 5-6 కలిపి ఒక బోర్డుగా తయారవుతారు. ఇలా బోర్డ్స్ అన్నిటికీ కలిపి ప్రతి బోర్డు కూడా ఒక చీఫ్ ఎగ్జామినర్ ఒక ఆయన ఉంటారు. ఇలా చీఫ్లు ఇవన్నీ కూడా ఈరోజు ఎస్టాబ్లిష్ చేయడం అయింది. ఈరోజు మధ్యాహ్నం నుంచి పేపర్ కరెక్షన్ అనేది స్టార్ట్ చేశారు. అయితే ఈ ఆన్సర్ కీ ప్రకారంగా చూసుకున్నట్టయితే ఆల్రెడీ అందరికీ ఒక కాన్సెప్ట్ ఏంటంటే మ్యాథ్స్ 1A పేపర్కి వస్తే దాదాపు స్టేట్ మొత్తం కూడా అందరూ కూడా 1A పేపర్ 1B పేపర్ ఈజీగా ఉందని 1A పేపర్ కొద్దిగా కష్టంగా ఉందని అన్నారు. దానికి రీజన్ ఏంటంటే 1A పేపర్లో మనకి 15th, 16th, 17 ఈ 3 క్వశ్చన్స్ 4 మార్క్స్కి సంబంధించి కొద్దిగా కష్టంగా ఇచ్చారని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. ఇది కూడా ఒక స్టేట్ వైడ్గా కూడా ఎక్కువగా ఇదే. అయితే టాపర్స్ అందరూ కూడా మ్యాక్సిమం ఈ క్వశ్చన్స్ రాసినట్టుగా తెలుస్తుంది. బట్ యావరేజ్ స్టూడెంట్స్ అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే ప్రిపేర్ అయ్యే కొంతమంది స్టూడెంట్స్ మాత్రం ఇది కొద్దిగా ఇంపార్టెంట్ కాకుండా ర్యాండమ్గా ఇచ్చిన క్వశ్చన్స్ కాబట్టి కొంతమంది అటెంప్ట్ చేయలేకపోయారు. కాకపోతే ఈ విధంగా చూసుకొని 1A పేపర్ కొద్దిగా కష్టంగా ఉంది అని అన్నారు. కానీ మిగిలిన క్వశ్చన్స్ అన్నీ కూడా కొంత పర్వాలేదని అంటున్నారు. ఇకపోతే ఈ క్వశ్చన్స్లో మనకి స్ప్లిట్టింగ్ అనేది ఆల్రెడీ నేను ఆన్సర్ కీ ఏంటో చెప్పాను గత వీడియోలో. ఆన్సర్ కీని చూసి ఫ్యాకల్టీ టీచర్స్ లెక్చరర్స్ అనేవాళ్ళు ఆన్సర్ కీ చూసి ఎగ్జామినర్స్ అనేవి మార్క్స్ వేయడం జరుగుతుంది. బట్ ఏ సబ్జెక్టుకైనా డిఫరెంట్గా ఉంటుంది, కానీ మ్యాథమెటిక్స్ మాత్రం ఆన్సర్కి బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మ్యాథమెటిక్స్లో ప్రతి క్వశ్చన్ కూడా కొన్ని స్టెప్స్తో కూడి ఉంటాయి. ఖచ్చితంగా ఒక లెక్క ఉందంటే ఆ సమ్కి సంబంధించి కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఎన్ని స్టెప్స్ చేస్తే ఎన్ని మార్క్స్ వేయచ్చు అనేది ఖచ్చితంగా ఎగ్జామినర్కి ఒక అవగాహన రావాలంటే కంప్లీట్గా సమ్ అంతా కూడా చేసినట్టయితే ఫుల్ మార్క్స్ వేస్తారు. ఒక 7 మార్క్స్ సమ్ కానీ అలా కాకుండా 2-3 స్టెప్స్ కానీ చేస్తే ఎన్ని మార్క్స్ వేయాలి అనేటప్పుడు డెఫినెట్గా అతను కీని ఒకసారి చూస్తారు. ఆ స్టెప్స్ వరకు ఎన్ని మార్కులు, ఒక గివెన్ డేటా రాస్తే ఎన్ని మార్కులు వేయాలి, అంతేకాకుండా ఒక సగం వరకు లెక్క చేస్తే ఎన్ని మార్కులు వేయాలి. ప్రతి దానికి కూడా స్ప్లిట్టింగ్ అనేది ఉంటుంది. ప్రతి లెక్కకు కూడా స్ప్లిట్టింగ్ చేస్తూ ఒక ఆన్సర్ కీ అనేది వస్తుంది. నేను ఆ ఆన్సర్ కీని మీకు ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో దాని తలక పీడిఎఫ్ని లింక్ని షేర్ చేస్తాను మీకు. సో మీరు ఆ లింక్ని ఓపెన్ చేసి మీరు అందులో ఉండే పీడిఎఫ్ని ఓపెన్ చేసి ప్రతి క్వశ్చన్స్ను కూడా మీరు చెక్ చేసుకొని మీరు రాసిన ఆన్సర్ ఎంతవరకు వచ్చిందని. అయితే ఈ ఆన్సర్ కీ ప్రకారంగా ఏ కారణం చేత మీరు రాసింది లేకపోయినా మీరేం టెన్షన్ పడక్కర్లేదు. ఎందుకంటే మ్యాక్సిమం రాసేటప్పుడు జనరల్గా ఈ ఆన్సర్ కీని బేస్ చేసుకొని కంప్లీట్గా వాల్యుయేషన్ చేస్తారని కాదు, జస్ట్ ఒక రెఫరెన్స్కి మాత్రమే. కాబట్టి మ్యాక్సిమం వాళ్ళు చేసేటప్పుడు మీరు రాసే ఆన్సర్ కరెక్ట్ అయ్యేటప్పుడు మీరు డిఫరెంట్గా స్టెప్స్ రాసి మీరు తయారు చేసినా కూడా ఆ కంటెంట్ని బట్టి మీకు మార్క్స్ అనేది వేయడం జరుగుతుంది. కాబట్టి అయితే రఫ్గా ఒక ఐడియా మాత్రం ఈ ఆన్సర్ కీ చూసిన తర్వాత మీకు తెలుస్తుంది. అంటే ఆన్సర్ ఎంత వచ్చింది, మీకు వచ్చిన ఆన్సర్ దానికి టాలీ అయిందా లేదా అలాంటివన్నీ కూడా చూసుకోవడానికి మీకు బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మీరు ఎంతవరకు రాశారు, ఆ రాసిన వరకు ఎన్ని మార్క్స్ పడే అవకాశం ఉంటుందని కూడా ఒక అవగాహన అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇది ఈ వీడియోకి సంబంధించి. సో ఈ ఆన్సర్ కీని ఒకసారి చెక్ చేసుకొని మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో చూడండి. అలాగే నా నెక్స్ట్ వీడియోస్లో 1B పేపర్ 2A పేపర్ 2B పేపర్ మ్యాథ్స్ 1B 2A 2B అలాగే ఫిజిక్స్ కెమిస్ట్రీ అన్ని పేపర్స్ కూడా మీకు నేను తప్పకుండా షేర్ చేస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.